నమః శివాయ. అన్నయ్య, ఇదిగో నీ సంచి. నీ పుస్తకాలన్నీ సరిగ్గా సర్దుకున్నావా? అమ్మా, నాకు టైం అయింది. వస్తున్నా బాబు. ఇందా. అమ్మా, ఈ పెన్సిల్ ముక్కతో రాయడానికి చాలా కష్టంగా ఉందమ్మా. నాకు పెన్ను కొనిస్తాన్నావుగా? కొంటాను బాబు, 2-3 రోజుల్లో తప్పకుండా కొంటాను. అలాగేనమ్మా. శంకర్, పద వెళ్ళొస్తామమ్మా. టాటా. వెళ్ళొస్తామమ్మా. శంకర్, రాజా. అరే, మర్చిపోయావమ్మా. ఏమిటి? బ్రదర్ అండ్ బ్రదర్, ఏ స్వీట్ కిస్ టు మదర్. మొన్న జరిగిన పరీక్షల్లో ఎప్పట్లాగే రాజాకి క్లాస్ అందరిలోకి ఫస్ట్ మార్క్ వచ్చింది. అలాగే ఆనవాయితీ తప్పకుండా ఆనంద్కి లాస్ట్ మార్క్ వచ్చింది. వెరీ గుడ్ రాజా, వెరీ గుడ్. ఏరా ఆనంద్, కారులో తిరుగుతున్నావు, గొప్పగా బ్రతుకుతున్నావు అంటే కాదు మరి. అసలు నువ్వు పుస్తకాలు నిలువుగా పెట్టి చదువుతున్నావా, తలకిందులుగా పెట్టి చదువుతున్నావా? సైలెన్స్. రాజా పేదవాడైనా ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. వాడిని చూసి నువ్వు సిగ్గుపడాలరా. ఈ రోజు నుంచి వాడి దగ్గర పాఠాలు నేర్చుకుంటే వాడి తెలివితేటలో కొంచెమైనా నీకు అబ్బుతాయి. కూర్చో. ఇప్పుడు మీ అందరి మార్కులు చదువుతాను, వినండి. ఎం మల్లికార్జునరావు 84, ఆర్ శివాజీ 22, ఎస్ వెంకట్రావు 36, ఎస్ జితేంద్ర 64. మీరు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని నేను ఇలా అహోరాత్రాలు కష్టపడుతుంటే నువ్వేమో అందరితో ఇలా గొడవలు పెట్టుకుంటే ఎలా బాబు? నేనేం గొడవ చేయలేదమ్మా, వాడే. సరేలే, పొద్దుపోయింది, పడుకోండి. బుజ్జి, బ్రదర్ అండ్ బ్రదర్, ఏ స్వీట్ కిస్ టు మదర్. రాజా వస్తున్నాడు రా. రమేష్, రాజా, నీ చొక్కా బలి బాగుందిరా. గుడ్ మార్నింగ్ బాయ్స్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. ఇంగ్లీష్ పాఠం చెప్తాను, రాసుకోండి. వన్స్ అపాన్ ఏ టైమ్, వన్స్ అపాన్ ఏ. ఏరా, నువ్వు రైట్ లేదే? నా పెన్ ఎవరో దొంగిలించారు సార్. ఎవరు తీశారంటావు? ఆనంద్ పెన్ రాజా తీయడం నేను చూశాను సార్. సార్, అబద్ధం సార్, నేను తీయలేదు సార్. వీడు బుకాయిస్తున్నాడు సార్. వీడు తీయడం నేను కళ్ళారా చూశాను సార్. ఏదిరా నీ సంచి చూడండి. నిజంగానే తీయలేదు సార్. తీనప్పుడు భయం ఎందుకురా? ఏది చూడండి. నేను నమ్మను మాస్టారు. మేం పేదవాళ్ళం కావచ్చు, దిక్కు లేని వాళ్ళం కావచ్చు, కానీ ఆత్మాభిమానం లేని వాళ్ళం మాత్రం కాము. నా కొడుకు పరాయి వస్తువుని దొంగిలించాడంటే నేనెంత మాత్రం నమ్మను. నాకు నా రక్తం మీద నమ్మకం ఉంది, నా పెంపకం మీద నాకు విశ్వాసం ఉంది. నిజమేనమ్మా, కానీ అబద్ధం చెప్పడానికి నాకు వీడి మీద ఏమైనా కక్ష అంటావా? వీడి సంచిలో ఆ కుర్రవాడి పెన్ దొరికిన తర్వాతనే ఈ విషయం మీ దాకా తీసుకొచ్చాను. బహుశా ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు మాస్టారు. తల్లి మనసు కదా, మీకు అలాగే అనిపిస్తుంది. కానీ పేదరికం కదమ్మా. మాస్టారు, చదువులైతే మేము నేర్పగలం గాని మంచి చెడ్డ నేర్పాల్సింది మీరే కదమ్మా. బుద్ధి లేని చదువు కాలంలో పోసిన కాశీగంగే అవుతుంది. మరి మొక్కప్పుడు వంచకపోతే మానయిన తర్వాత మీరు చేయగలిగింది ఏమీ లేదమ్మా. చెప్పరా, నిజం చెప్పు. మాస్టర్ చెప్పింది నిజమేనా? లేదమ్మా. నువ్వు అసలు ఆ పెన్ను ఎందుకు తీసావురా? నిజం చెప్పు. నిజం చెప్పు. మరి ఏనాడైనా ఉంటే తిన్నాం, లేకపోతే పస్తులు పడుకున్నాం, కానీ పరాయి సొమ్మును ఆశించడం మన వంశంలోనే లేదురా. మరి మీరు ప్రయోజకులు కాకపోయినా పర్వాలేదు, కానీ దొంగలేని అప్రదిష్ట మాత్రం తీసుకొచ్చారు. మీ గొంతులు కోసి మిమ్మల్ని కన్నందుకు నా పేగులు తీర్చుకుని చేస్తాను. జాగ్రత్త. రాజా, ఇవాళ నీ పుట్టినరోజని నీకిష్టమైన పాయసం గారెలు చేసి ఇందులో పెట్టాను. నాకు పెట్టావా? ఓ, నీకు పెట్టాను. చూడన్న, ఇవాళ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అందరం కలిసి సినిమాకి వెళ్దాం. ఏం నాన్న? సరేనమ్మా, వెళ్తాను. రాజా, ఏమిటి నాన్న, ఎన్నడూ లేంది ఎందుకు అలా అంటున్నావు? తప్పు కదా. రోజులాగా వెళ్ళొస్తానమ్మా అనాలి. అలాగేనమ్మా. రాసింకే. ఒరే, తోకవీరుడు వస్తున్నాడు రై.
వీడి తెలివితేటలకి వీడమ్మ వీడికి ఏం మేత పెట్టిందో చూద్దాం. చూడారా? ఒరే ఆనంద్, ఒరే ఒరే నా క్యారెట్ నాకు ఇచ్చేసారా? ఇవాళ పుట్టినరోజుని మా అమ్మ నాకు పాయసం చేసి పెట్టిందిరా, ఇచ్చేసేరా. ఒరే ఇవాళ తోకవీయుడు పుట్టినరోజట్రా, అందులో ఏ గడ్డుందో చూడండి రా. నువ్వు కూడా ఎవడ్రా నువ్వు? ఇది ఫస్ట్ క్లాస్. సార్ నన్ను రక్షించండి, పోలీసులు నన్ను నన్ను పోలీసులా? అవునండి, నేను ఆనందని కావాలని చెప్పలేదండి. ఓహో, అర్థమైంది అర్థమైంది. అంటే నువ్వు మర్డర్ చేసి వస్తున్నావు అన్నమాట. మరేం భయం లేదు. ఇలా రా, కూర్చో, మంచినీళ్ళు తాగు, ఆయాసం తీరుతుంది. నేను దొంగతనం చేయనండి, నన్ను మా అమ్మ దగ్గర పంపించేయండి. ఓకే ఓకే, నీకు ఇష్టం లేకపోతే నీ అమ్మ దగ్గరికి పంపించేస్తాను. కానీ నువ్వు దొంగతనం చేయకపోయినా చేశావని నమ్మి నిన్ను చంపేస్తానన్న మీ అమ్మ హత్య చేసిన నిన్ను ఇంటికెళ్తే ఊరుకుంటుందా? ఒకవేళ మీ అమ్మ ఊరుకున్నా పోలీసులు ఊరుకుంటారా? ఊరుకోరు. నిన్ను పట్టుకుంటారు, జైల్లో పెడతారు, ఊరి తీస్తారు. అందుకే నా మాట విని నాతో పాటు ఉండి నేను చెప్పినట్టు చేస్తే నిన్నెవ్వరూ పట్టుకోరు. నీ పేరులాగే నీ జీవితం కూడా రాజాలా ఉంటుంది. ఏమంటావు?
చీకటిలో జరిగే చీకటి వ్యాపారానికి విచ్చేసిన చీకటి మనుషులందరికీ మా వందనాలు. మీ ముందున్నవి ఏ దేశంలో దొరకని కొన్ని లక్షలు కోట్లు ఖరీచేసే పురాతన వస్తువులు. చూసుకోండి, కొనుక్కోండి. మిస్టర్ వస్తున్నాను. ఐ వాంట్ 10 lakhs. వెళ్ళి కొట్టు, లేకపోతే నా పడిపోదు బావ దగ్గర. పిరికి వెతవలారా, గాడిదలారా, బజార్లను తిరిగి వంకాయల వ్యాపారం చేసుకోవాల్సిన వెతవలు తీసుకొచ్చి పెద్ద పెద్ద వ్యాపారాలు చేపట్టే ఈ మహాజనపురం మట్టిలో కలిసిపోతుంది. ఆ జనార్దన్ కొడుకు రాజాగారి చేతిలో దెబ్బ తినాల్సి వస్తుంది. అదిగా సార్, ఆ రాజాగాడు హార్మోని వాయించామంటే అర్థంగా నరుగుతాను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికి ఆ రాజాగాడు 5 సార్లు దెబ్బతీశాడు. తప్పు బా, నీ లెక్క తప్పు. ఆ రాజాగాడు మన వాళ్ళని చెడు కూడా ఆడించడం 5ఓసారి కాదు, 6ఓసారి. బాబుల్ నిజం బా, 6ఓసారే. అంతా ఈ పుస్తకంలో నోట్ చేస్తా చూడు. రై ఏంటన్నా? చూడు, గతంలో నేను ఆ జనార్దన్ గాడు ముఖాముఖి పోటీ పడినంత కాలం నీ ముఖం పచ్చడైపోయింది. మళ్ళీ హార్మోని చెప్పేది విను. ఆ రాజాగాడిని మన దారి నుంచి తప్పించే ఐడియా ఉండు, అయ్యలు అవుతున్నాయి. వచ్చేసింది. అర్ధరాత్రి రాజాగాడు ఒంటరిగా ఉన్నప్పుడు అటు ఇటు చూసి, ఇటు అటు చూసి దాని కాలమే పడిపోతే ఛీ, కాదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాబు. ఏ నారాయణ, మనోడా? అవును బాబు, తమరు ఆనాడు ఆపరేషన్కి ఇచ్చిన డబ్బుతో ఊపిరి పోసుకున్న బిడ్డ బాబు. ఆనాడు తమరా సాయం చేయకపోతే నా బిడ్డ నాకు దక్కేది కాదు, ఈ బిడ్డ నేల మీద పడేది కాదు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను బాబు. పసిబిడ్డ పరమాత్మతో సమానం అంటారు. ఈ దేవుడు ఉండాల్సింది కాళ్ళ దగ్గర కాదు, ఇక్కడ. తీసుకో జాన్, ఈ డబ్బుంచు, బాబుని జాగ్రత్తగా చూసుకో. ఏ రాజన్ తాత, బాగున్నావా? తమ దయ వల్ల అందరం బాగానే ఉన్నాం బాబు. తప్పు తాత, దేవుడి దయ వల్ల అను. దేవుడు నా కన్న కొడుకులే నన్ను కట్టుబట్టలతో రోడ్డు మీదికి నెట్టేస్తే అప్పుడు ఆ దేవుడు ఏమైనా వచ్చి నన్ను ఆదుకున్నాడా? మీరు ఆదుకున్నారు గాని నేను దండాలు పెట్టే ఏ దేవుడు మాత్రం మా బ్రతుకుల్ని ఇంతకంటే ఉద్ధరిస్తాడు బాబు. ఇప్పుడైనా సహాయం కావాలా తాత? వద్దు బాబు, మీరిచ్చిన ఆసరా వల్ల ఎవరిని చేజాపుకుంటేనే గడిచిపోతుంది. మా అందరి తరఫున ఓసారి కృతజ్ఞతలు తెలుపుకున్నామని వచ్చాం బాబు. చూడండి, మీకు ఎప్పుడైనా ఏదైనా లోటు జరిగితే నన్ను అడగడానికి సంకోచించండి. చిత్తం బాబు. ఏమిటి వెంకయ్య, అంతా ఇలా వచ్చారు? నరసన్న వాళ్ళు 20 ఏళ్ల నుంచి మేమంతా గుడిసెలేసుకుని ఉంటున్నాం కదా బాబు. అవును. ఇప్పుడు ఆ స్థలంలో ఏదో పెద్ద ఫ్యాక్టరీ కడతానని బానుజీరావు గారు దౌర్జన్యంగా మా ఇళ్ళన్నీ ఖాళీ చేయమంటున్నాడు బాబు. ఏమిటి అన్యాయం అని మేము ఎదిరిస్తే మమ్మల్ని రౌడీ చేత కొట్టించాడు బాబు. మా ఇంట్లో సామాన్లన్నీ బయటేయించాడు బాబు. రేపు పొద్దున బుల్డోజర్లు తీసుకొచ్చి మా ఇళ్ళన్నీ భూమట్టం చేయిస్తా అన్నాడు బాబు. అలాగా. జాన్. ఎస్ సార్.
ఆ భానుజుని వెంటనే లైన్లో పెట్టు, నేను మాట్లాడతాను. నేను ఇప్పుడే మాట్లాడతాను. ఏం సుబ్బయ్య, మీ ఇల్లు ఎంతవరకు వచ్చినాయి? పూర్తయింది బాబు. తమరు అనుమతిస్తే మా లేబర్ కాలనీకి మీ పేరు పెట్టుకోవాలని. అలాంటి పని చేయకండి. మీ హక్కుల కోసం, ఔన్నత్యం కోసం కృషి చేసిన కార్మిక నాయకుడు ఎవరైనా ఉంటే మీ కాలనీ కథను పేరు పెట్టండి. కాంట్రాక్టర్ గారు, సార్ వీళ్ళ కాలనీకి నీళ్ళ పైపులు, లైట్లు అన్ని బాగా ఏర్పాటు చేశారా? చేసాం సార్. మొత్తం ఇంకా ఎంత అవసరం ఉంటుందో లెక్క వేశారా? వేసాం సార్. సార్, భానుజీ గారు లైన్లో ఉన్నారు. జాన్, కాంట్రాక్టర్ గారు అడిగిన డబ్బిచ్చి పంపించు. ఓకే సార్. ఏం భానుజీ, నమస్కారం సార్. నీ మర్యాదల కోసం నేను ఫోన్ చేయలేదు. నరసన్నవాడలో కూలీల ఇళ్ళని ఖాళీ చేయమంటున్నావు విన్నాను. అవునండి, ఆ స్థలాన్ని చాలా డబ్బిచ్చి కొన్నాను సార్. భానుజీ, ఆ స్థలాన్ని నువ్వు ఎందుకు కొన్నావో నాకు తెలుసు. చవగ్గా ఆ స్థలాన్ని కొని ఫ్యాక్టరీ వంకతో వాళ్ళని ఖాళీ చేయించి ఎక్కువ రేటుకి అమ్ముకోవాలని చూస్తున్నావని నాకు తెలుసు. భానుజీ, ఆ స్థలం న్యాయంగా ఆ కూలీలకే చెందాలి. దౌర్జన్యంగా ఆక్రమించాలని చూసావో అంతకు ముందే నువ్వు, నీ భవంతి పునాదులతో సహా లేచిపోతాయని గుర్తుంచుకో. సార్, మీరు అలా అనడం చాలా అన్యాయం సార్. ఏది న్యాయమో ఏది అన్యాయమో నాకు తెలుసు. నువ్వు ఆ స్థలాన్ని ఎంత కొన్నావో అంత డబ్బు పంపిస్తున్నాను. నువ్వే దగ్గరుండి ఆ స్థలంలో కాపురం ఉన్న కూలీల పేర్ల మీద విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయించి దస్తావేజులు వాళ్ళకి అప్పచెప్పాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. జాన్, ఆ భానుజీ ఆ స్థలాన్ని ఎంత కొన్నాడో తెలుసుకుని ఆ డబ్బు ఇచ్చేసిరా. ఎస్ సార్. మీరేం భయపడకండి. 4-5 రోజుల్లో ఆ స్థలాన్ని మీ పేరు రిజిస్టర్ చేయించి పత్రాల్ని భానుజీ పట్టుకొచ్చి మీకు ఇస్తాడు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం బాబు. మరి నేను ఉంటాను. మంచిది. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ మై సన్. నో 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 నో, ఈ రోజు నుంచి నీ స్థానం అది కాదు, ఇది. కూర్చో. అదేమిటి డాడీ, ఇన్నేళ్ళ నుంచి మీరు కూర్చునే చైర్లో నన్ను కూర్చోమంటున్నారు? నేను అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించావు. కోట్లాది ఆస్తిని సంపాదించావు. దీనికంతటికి నిన్ను అధిపతిని చేస్తున్నాను. సో ఈ రోజు నుంచి నువ్వు నా స్థానంలో కూర్చోవాలి. ఈ స్థానాన్ని నాకు ఇప్పుడు ఇస్తున్నా. విలువ కట్టలేని స్థానాన్ని మీ గుండెల్లో నాకు ఎప్పుడూ ఇచ్చారు కదా డాడీ. నా ఒక్కడి గుండెలోనే కాదు మై డియర్ సన్, నీ దాన ధర్మాలతో ఎంతో మంది గుండెలో స్థానం సంపాదించావు. ఈ రోజు నుంచి నా బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. కమా, సిట్ డౌన్. రాజా, ఇవాళ నీ పుట్టినరోజని నీకు ఇష్టమైన పాయసం గారెలు చేసి ఇందులో పెట్టాను. నాకు పెట్టావా? ఓ, నీకు పెట్టాను. చూడన్నా, ఇవాళ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అందరం కలిసి సినిమాకి వెళ్దాం. ఏం నాన్న? గోవిందో ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవిందో గోవిందో. ఇదిగో, హార్న్ కొడుతుంటే వినిపించట్లా? భక్తిలో పడిన వారికి రెక్తి కనిపించదు, హారన్ వినిపించదు నాయనా. ఆహా, వెంకటేశ్వర, ఇప్పుడైనా వినిపించిందా? పక్క తప్పుకో. జీవుడు తప్పుకోవడానికి దేవుడు ఒప్పుకోడు నాయనా. ఒప్పుకోకపోతే నా కారు ముందుకెలా వెళ్తుంది? కారుల్ని కుర్ర కారుల్ని, జీవుల్ని సర్వ ప్రాణుల్ని ముందుకు నడిపించినా మీదకు పిలిపించినా అంతా ఆ ఏడుకొండవాడు మహత్యం బాబు. ఆ? ఏడుకొండవాడిని మొక్కుకో, ఏమైనా ఇచ్చుకో. దక్షిణ కంపల్సరీ చేశారనమాట. దేవుడికి దక్షిణే జీవుడికి రక్షణ నాయనా. ముడుపు కోసం మొహం చూసుకుంటే నీ కారు ఆగిపోద్ది, నీ టైర్ పేలిపోద్ది. తీసుకో.
రూపాయికి 1 సంవత్సరం చొప్పున 100 రూపాయలకి 100 సంవత్సరాలు బతుకునాయనా. సంతోషించా గానీ ముందు అడ్డం తప్పుకోమా. దేవుడు కంటే జీవుడే ముఖ్యం. అడ్డం తప్పుకో అప్పలనాయుడు. గోవిందో గోవిందా గోవిందో గోవిందా గోవిందో గోవిందా ఏడుకొండవాడా, వెంకటరమణ, గోవిందా. ఏమిటి న్యూసెన్స్? ఎందుకు నాన్సెన్స్? నాన్సెన్స్ లేదు, గోని సంచి లేదు నాయనా. ఇది దేవుడు మొక్కుబడి. అయితే మాత్రం మీరు ఆ రోడ్డుకి అడ్డం పడితే ట్రాఫిక్ ఏమైపోవాలి? లాభం లేదు, కేసు బుక్ చేయాల్సిందే. చెప్పండి మీ పేర్లు, చెప్పండి మీ పేర్లు. భక్తుల మీద కేసు బుక్ చేస్తే ముందు నీ టోపీ ఎగిరిపోద్ది, తర్వాత నీ లాఠీ జారిపోద్ది, తర్వాత నీ ఉద్యోగం కాకెత్తుకెళ్ళిపోతుంది, ఆ తర్వాత నీ పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద పడి అమ్మా ఆకలే, అమ్మా ఆకలే, అమ్మా ఆకలే, అమ్మా ఉండు విధులు ఇదిగో మీ దక్షిణ. ఏమండి ఏమండి ఏడుకొండవాడా, వెంకటరమణ, గోవిందా, గోవిందా. భక్తులు వచ్చారు, ప్రసాదం పుచ్చుకోవాలి. నువ్వు ఈ పని చూస్తూ ఉండు. నీకోసం వచ్చావు నాయనా. దయచేయండి. మీరు దయచేయండి. గోవిందో గోవిందో. ఇదిగో నాయన ముడుపుల ముంత. దీని విలువ 9 లక్షలు. ఇదిగో బాబు దేవుడు ప్రసాదం. దీని విలువ 6 లక్షలు. ఇదిగో స్వామి కుంకుమ, కేవలం 5 లక్షలు మాత్రమే. వెరసి మొత్తం 20 లక్షలు. వెరీ గుడ్. క్యాష్ కావాలా, బంగారం కావాలా చిట్టమ్మ? బంగారం బాబు. ఓకే. ఏడుకొండలు. నా పేరు ఏడుకొండలు కాదు. 7 కొండలు కాకపోతే 50 కొండలు గాని. అవును, గంట క్రితం లేనిది ఇంత అర్జెంట్ గానే వచ్చింది. కొండడు మంచినీళ్ళు తాగావా? ఏమిటి ఆ వెటకారం? నేను పెళ్ళైన ఆడదాని. మా ఆయన పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. మీ ఆయన ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఇంత అర్జెంట్ గా నీ కడుపు రావడానికి రూల్స్ ఒప్పుకోవే. ఇంతకీ ఆ కడుపులో ఏముంది? గంజాయా, నల్లమందా? ఓ బంగారం ఎందుకుంటుంది? బిడ్డ ఉంటుంది. పెట్టుందో గాడిద గుట్టుందో నేను కనిపెట్టేశాను గాని ముందు బయటికి తీ ముందు. ఏమిటి తమాషాగా ఉందా? మర్యాదగా వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తాను. ఏది పిలు. పోలీస్, పోలీస్. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేనే పోలీసుని, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నిన్ను వేటాడి వెంటాడి వేధించి శోధించి బాధించమని మాకు స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి. ఒకసారి ఇలా రా. ఎస్ సార్. ఇదా మీ ఆటం బాంబు? ఒక మగువని అడ్డం పెట్టుకుని మహాజన్ బతకటమా? హతవిధి. నోరు మీరా. మహామహా మేధావులు మట్టి గరిపించింది మారణాయుధాలు కాదురా, మగువ. ప్రళయానికి లొంగని విశ్వామిత్రుడు మేనక ప్రణయానికి లొంగాడురా. జ్యోతి, నువ్వు లొంగదీయాల్సిన మన ఆజన్మ శత్రువు వీడు. ఇతను క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సార్. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కాదు, క్రిమినల్ నెంబర్ 1. బ్లాక్ మనీని దొంగతనం చేస్తే దాన్ని పోగొట్టుకున్న పెద్ద మనుషులు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేరన్న ధీమాతోనే ఇన్నాళ్ళు వీడు పంజా విసురుతున్నాడు.
మనవాళ్ళు కూడా వీడిని ఎదిరించలేరన్న ధైర్యంతో పట్టపగ్గాలు లేకుండా రేపు పట్టపగలే సేఠ్ సాధురామ్ ఇంట్లోకి వెళ్లి దోపిడీ చేస్తానని దమ్ముంటే పట్టుకోవచ్చని సేఠ్ సాధురామ్ని సవాల్ చేశాడు. గనుక నీ హార్మనీ వద్దు, మధ్యలోనే వాడిని స్టాప్ చేసి ఆ క్యాష్ బాక్స్ ఇక్కడ తీసుకురావాలి. మాట్లాడవు? సార్, ఇప్పటికైనా నాకు ఈ నరకం నుంచి విముక్తి కలిగించండి. ఎవరిని ఎప్పుడు నరకం నుంచి విడిపించాలో, ఎవరిని ఎప్పుడు పంపించాలో నాకు బాగా తెలుసు. నీ టైం వచ్చేదాకా నేను చెప్పింది చేయటమే నీ డ్యూటీ. దట్స్ ఆల్. భగవాన్ టైం హోగే సాబ్, ఓ కిలాడి నయాయిగా సాబ్. టైం దాటితే వాడు రాడు సాబ్. అరే ఎంత మంచి మాట చెప్పావురా, నా నోట్లో విస్కీ పోయా. జరే జా విస్కీలా. అరే లాతాం సాబ్, లాతా. జరే విస్కీ 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 విస్కీ. अरे टाइम टाइम हो गया, वो खिलाड़ी नहीं आया. टाइम हो गया. अरे विस्की वमटे चाहिए इसको. ఏదో కారణం చెప్పి నువ్వు పోలీసుల్ని కాపలా పెడతావని నాకు తెలుసు. అందుకే చెప్పిన టైం కంటే ముందే నీ ఇంట్లోకి వచ్చి మకాం పెట్టాను. చెప్పిన టైంకి ధనలక్ష్మి విగ్రహం వెనక అక్కడ దాచిన సంగతి నీకెట్టా తెలుసు? నాకంతా తెలుసు బే. బంగారం, ఫినిష్, వజ్రాలు, ఫినిష్, మొత్తం 50 లక్షలు. అంతా ఫినిష్. నోరెత్తేవంటే నీ తలకాయ కూడా ఫినిష్. అంత పని చేయకండి దొంగ గారు. నాకు 2 పెళ్ళాలు, కానీ ఉన్నది ఒక్కటి తలకాయ. అంతా పట్టుకుపోండి, ఇది మాత్రం ముట్టుకోకండి. అది ముట్టుకోకుండా ఉండాలంటే బామరిది, నేను నీ బావగారిని పోలీసులకు చెప్పి నన్ను మర్యాదగా కాల్పించు, లేదా నీ తలకాయ దయచేయండి బావగారు, దయచేయండి బావగారు, దయచేయండి బావగారు, దయచేయండి బావగారు, దయచేయండి బావగారు. ఏం సెడ్జి ఈయన? మాది బావగారు. ధైర్యం కోసం మాది మగుడిని, చిచి మాది చెల్లెలకి మగుడు, అది లక్ష్మికి మగుడిని తెచ్చుకున్నాము. మరి వెళ్ళిపోతున్నారే? పని అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. పేరు మిల్లేంగే బామర్ది గారు. బాగున్నారు కదండి. బావగారు కావయ్యా, బద్మాష్గా వచ్చా. నాది సొమ్ము అంతా ఎత్తుకుని పారిపోతున్నాడు. ఇవన్నీ అర్థం చేయండి. కమాన్. నా కోళ్ళు బ్యాక్. హ్యాండ్స్ అప్.
నువ్వా 7 కొండలు అవును క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గారు, మర్యాదగా ఆ పెట్టేలా ఇచ్చాను బుజ్జి గారు. ఇచ్చేయాల్సిందేనా బుల్లి? అవును, లేకపోతే అడ్రస్ లేకుండా ఎగర కొట్టేస్తాను, మంచి నీళ్ళు అడగకుండా మర్డర్ చేసేస్తాను. ఆ, నీ డైలాగులు తగిలితేనే బండలాంటి నా గుండె పిండి అయిపోతుంటే ఇక నేను పిస్తల గుండె తగిలితే ఏమైపోతాను. పులి పెట్టడిగా తీసుకో. అటు చూడమ్మా, మీ మామయ్యలు వస్తున్నారు. దొంగ సొత్తు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళని ఎముకలు విరగొట్టి 7 సంవత్సరాలు జైల్లో పారేసి ప్రతిరోజు అంబలు తాగించి 6 మైళ్ళు పరిగెత్తిస్తారు. వస్తా. ఏమండి నన్ను కాపాడాలంటే ఒకటే మార్గం, నన్ను ఘాటుగా ప్రేమించే. అదంతే, అట్లీస్ట్ నటించు, లేకపోతే మావయ్యలు. అయితే తొందరగా నన్ను ప్రేమ చేసుకుందాం. పద పద. కొంచెం గుట్టుగా లంచం నాకే ఇచ్చుకో, ఆడకు నాతో దోబూచి, అటుపోతే ఉందో బూచి, దొంగలకి దొరకనిది నువ్వే దోచుకో, నాలో దాచుకో. గుడ్డు గుడు కొంచెం గుండెల రాగం నువ్వే పుచ్చుకో, ఆడకు నాతో దోబుచి, పెట్టకు ఏదో పైపేచి, దోచినది దొరకదులే సొగసే దాచుకో, నన్నే కాసుకో. గుడుగుడు కొంచెం గుట్టుగా లంచం నాకే ఇచ్చుకో, ఆడకు నాతో దోబుచి, పెట్టకు ఏదో పైపేచి. కసిగా నా తోపు చూసి, అతిగా నీ చూపు విసిరి, ఆరాలు చూడకు, వద్దని చెప్పకు, వాయిదా వేయకు. అలిగే నా ఈడు మరచి, అడిగే నీ తోడు తెలిసి, వేరాలు ఆడకు, ఆరాలు తీయకు, నేరాలు చేయకు. కుడి కన్ను అదిరిందా, మదిలో మనసే ముదిరిందా, అరే గుడు గుడు కొంచెం గుండెల రాగం నువ్వే పుచ్చుకో, ఆడకు నాతో దోబూచి, అటుపోతే ఉందో బూచి. ఎదరే అత్తారి ఇల్లు, ఎదలో కూర్చుంది ముళ్ళు, నీ పాట మానుకో, నా పల్లవందుకో, పంతాలు ఎందుకో. ముసిరి ఊరోళ్ళ కళ్ళు, అసలే ఆ కళ్ళు కుళ్ళు, వయ్యారి తోటలో ఉయ్యాలూగుతూ, సయ్యాటలాడుతూ. కథ నాకు తెలిసింది, వయసే మనసై పిలిచింది. గుడుగుడు కొంచెం గుట్టుగా లంచం నాకే ఇచ్చుకో, ఆడకు నాతో దబుచి. లా 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 లా. బాయ్. బాయ్ బాయ్ 7 కొండలు.
అందులో ఉన్నవి కొండరాళ్ళు, అసలు వస్తువులు ఇక్కడ ఉన్నాయి, చూసుకు వస్తా. ఇట్స్ ఆల్ రైట్ మై సన్, ఇట్స్ ఆల్ రైట్. నిన్ను దెబ్బతీయాలనుకున్న మనిషినే నువ్వు మాయ చేసి మట్టి కనిపించావు. ఐఎమ్ వెరీ గ్లాడ్. కానీ నీ మీద నిఘా వేసి నిన్ను మాయ చేయాలని చూసిన అమ్మాయి ఎవరో తెలుసుకున్నావా? తెలుసుకోపోవడం ఏంటాడి? ఆ అమ్మాయి ఆ మహాజన్ గారి ప్రయోగించిన అస్త్రమే. ఆడదు కాబట్టి వదిలేశాను. లేకపోతే మక్కలు ఎరగొట్టి మహాజన్ గారికి మన ప్రెజెంటేషన్ గా పంపించేవాడిని. అఫ్ కోర్స్, ఒకవైపు నుంచి మహాజన్ మనల్ని ఎన్నో విధాలుగా సాధించాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ శంకర్ అనే ఇన్స్పెక్టర్ ని స్పెషల్ ఆఫీసర్ గా ఈ ఊళ్ళో పోస్ట్ చేసింది. శంకర్ మా కొత్త ఇన్స్పెక్టర్ సంగతి తెలియక మాట్లాడతాం. ఆయన చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అయినా ఈ లక్ష్మీదేవి దగ్గర అందరూ దాసోహమే పోలీస్ బాబు. చేసేది దొంగ వ్యాపారమే కాకుండా చెకింగ్ చేయడానికి వచ్చిన ఆఫీసర్లకి లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావా? సారీ సార్. నీ షాపులో ఉన్న ఏ ఒక్క వస్తువుకి ఎక్సైజ్ డ్యూటీ కట్టలేదు. ఒక్కదానికి కూడా కస్టమ్స్ రసీదు లేదు. అంటే ఇవన్నీ ఎవరో స్మగ్లర్స్ దగ్గర కొన్నదేగా? కమ్ ఆన్ టెల్ మీ, ఈ వస్తువులు నీకు ఎవరు అమ్మారు? తెలియదు సార్. తెలియకుండా వాళ్ళ దగ్గర ఈ వస్తువులు ఎలా కొన్నావు? వాళ్ళ పేర్లు ఏమిటి? దొంగ సరుకు అమ్మేవాళ్ళు దొంగ పేర్లే చెబుతారని తమకి తెలుసు కదా సార్. ఐ సీ. పోనీ వాళ్ళ పోలికలు ఏమైనా చెప్పగలవా? చీకటి చాటున రకరకాల మారువేషాల్లో వస్తారు. వాళ్ళ పోలికలు ఎలా చెప్పగలను సార్? నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆఫీసర్, ఈ షాపును సీజ్ చేయండి. కానిస్టేబుల్, ఈ షాపుకి సంబంధించిన వాళ్ళందరికీ సంఖ్యలు వేసి లాక్కురండి. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ రాజశేఖర్, ద సోల్ ప్రొప్రైటర్ ఆఫ్ హోటల్ జలంధర్ అండ్ సన్ ఆఫ్ జనార్దన్ ద గ్రేట్. నా గురించి అప్పుడే తెలుసుకున్నారే? మీలాంటి పెద్ద మనుషుల గురించి తెలుసుకోవటం మా డ్యూటీ. బై ది బై, ఐఎమ్ శంకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఈ సిన్సియర్ డ్యూటీని మెచ్చుకుని ప్రభుత్వం కింద సంవత్సరం గోల్డ్ మెడల్ సత్కరించింది. ఈ ఊళ్ళో స్మగ్లింగ్ యాక్టివిటీని అరికట్టడానికి ప్రత్యేకంగా మిమ్మల్ని ఇక్కడ పోస్ట్ చేశారు. నా గురించి అప్పుడే చాలా ఇన్ఫర్మేషన్ సేకరించారన్నమాట. మీలాంటి గోల్డ్ మెడలిస్టుల గురించి తెలుసుకోవడం నా హాబీ. అయితే మన ఇద్దరం ఒకరి గురించి ఒకరిని తెలుసుకున్న తర్వాతే కలుసుకున్నాం అన్నమాట. ఆఫ్ కోర్స్. మీ పోలీసులు నేరస్తులతోనే ఆడుకుంటారు అనుకున్నాను. క్లబ్కి వచ్చి షటిల్ కాక్ కూడా ఆడతారనుకోలేదు. ఏం చేయమంటారు? చట్టంతో ఆడేవాళ్ళు దొరకనప్పుడు విసుగు పుట్టి రిలీఫ్ కోసం ఈ ఆట ఆడుతూ ఉంటారు. మరి ఇంకా ప్రారంభించలేదే? ఏది, మనం కలుసుకుంది ఇప్పుడేగా. అంటే మీ ఆట నాతో ప్రారంభించాలనా? హే, భయంగా ఉందా? అది జన్మకి లేదు. ఇలాంటి పోలీస్ ఆఫీసర్లతో ఆడుకోవడం నాకు అలవాటే. అదే ఈ కోర్టులో. అంటే ఆటలో మీకు చాలా అనుభవం ఉందన్నమాట. అయితే మీతో చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇంకా ఆలస్యం ఎందుకు? కమాన్ కమాన్ కమాన్. బ్యాలెన్స్ తప్పి నా కోర్టులోకి వచ్చారు. పై ఎత్తు వేసేటప్పుడు తప్పదులే. సారీ, ఇట్స్ ఆల్ రైట్. విక్టరీ ఇస్ మైన్. ఈ రోజు మీది, రేపు నాది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రండి, నా కారులో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ దారి వేరు, నా దారి వేరు. అదే, మీరు లెఫ్ట్కి వెళ్ళాలి, నేను రైట్కి వెళ్ళాలి. బాయ్. ఎవరా? ఏయ్.
రాని మామూలు రాని ముస్తేస్తున్నావా? 1 రూపాయి ఇస్తావరా? రోజు ఈ 1 రూపాయి ఇవ్వడానికే ప్రాణం సాలుస్తుంది బాబు. తీసుకెళ్ళండి. నిన్నటి నుంచి రేట్లు పెంచాం. 3 రూపాయలు తక్కువ ఇచ్చావా ముక్కు పగిలిపోద్ది. నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను. ఇష్టం ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే ఇవ్వు. ఇవ్వలేను. బాబు 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 నా కడుపు కొట్టొద్దు, నన్ను అన్యాయం చేయొద్దు. ముసలి కొడక. బాబు చూడండి బాబు, ఈ దారుణం. రౌడీ మామూలు ఇవ్వలేదని ఈ పశువులు ఎంత ఘోరం చేస్తున్నారు. ఏరా నీకు మామూలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకైతే నీకెందుకురా? నీ తెల్ల కారు, నీ తెల్ల బట్టలు అలాగే ఉండాలంటే వెళ్ళు. వెళ్తానురా. నీకు ఇవ్వాల్సిన ఇచ్చే వెళ్తాను. నీ పేరు? రామదాస్ బాబు. ఇదిగో ఈ డబ్బుతో కొత్త బండి కొనుక్కుని వ్యాపారం చేసుకో. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను బాబు. సీతాపురం జమీందారు భార్య మనోరమాదేవి ఏడాదికొక్కసారి తన పుట్టినరోజున్నాడు కోట్ల విలువ చేసే వజ్రాల హారాన్ని ధరిస్తుంది. తర్వాత ఆ హారాన్ని బ్యాంకు లాకర్లో భద్రంగా దాస్తుంది. అది మీకు కావాలంటారు, అంతేగా? అవును, దాన్ని మీరు తేగలిగితే మీరు అడిగిన కిమ్మత్ ఇచ్చి తీసుకుంటారు మహాజన్. గలిగితేనా? మీరు ఇలా హార్మోని వాయిస్తే నా హిస్టరీకే అవమానం. ఈ మహాజన్ తలుచుకుంటే మనోరమాదేవి హారాన్నే కాదు, మహావిష్ణువు కౌస్తుభాన్నే కొట్టేస్తాడు. జ్యోతి, చెప్పండి సార్. మొన్న నువ్వు ఒక్కదానివే వెళ్ళి రాజాని మోసగించబోయి నువ్వే మోసపోయావు. పైగా రేపటి కార్యక్రమానికి కాపలా కాయటానికి పోలీసులు వస్తారు, హారాన్ని కొట్టేయడానికి రాజా వస్తాడు. కనుక నీకు సాయం చేయటానికి మన వాళ్ళందరూ వస్తారు. ఈసారి కూడా ఫెయిల్ అయ్యావో? నో, అంత పని చేయకండి. ఓకే ఓకే.
ఓసి బిస వయ్యారం అంటుకుంటే ఆరదమ్మ శృంగారం ఓసి బిస వయ్యారం అంటుకుంటే ఆరదమ్మ శృంగారం నాది ఆవేశం నీది ఆయాసం అందదు ఆకాశం నాది ఆవేశం నీది ఆయాసం అందదు ఆకాశం నంచుకుపోయేదొకటుంది ఆ మాయలే చూస్తావా నా మత్తులో పడతావా కాంబో జింబో కలిపానంటే కాంబోజీ కన్ను కన్ను కలిసిందంటే మ్యారేజీ అహో మనసా నే తెలుసా ఓ, సి, బి, సా, ఓసి బిసా. ఓసి పిస వయ్యారం ఒంటి నిండా ఉన్నదమ్మ సింగారం ఓసి పిస వయ్యారం ఒంటి నిండా ఉన్నదమ్మ సింగారం లేత సింగారం భూత బంగారం నవ నయగారం లేత సింగారం భూత బంగారం నవ నయగారం ఆడతనంలో అడుగు అడుగున లయ ఉంది నా తాళమే చూస్తావా తప్పటడుగులే వేస్తావా అందం మీద పందెం కాస్త ఆవోజీ అరే ఆవోజీ ఛాలెంజ్ ఓసి బిస వయ్యారం అంటుకుంటే ఆరదమ్మ శృంగారం ఓసి పిస వయ్యారం ఒంటి నిండా ఉన్నదమ్మ సింగారం నాది ఆవేశం నీది ఆయాసం అందదు ఆకాశం లేత సింగారం భూత బంగారం నవ నయగారం ఓ, సి, బి, సా, ఓసి బిసా. వాట్ హ్యాపెండ్? కానిస్టేబుల్స్ మెయిన్ బోర్డ్ చెకప్ చేయండి. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఇన్స్పెక్టర్ గారు నా డైమండ్ నెక్లెస్ కానిస్టేబుల్స్ ఎవరిని బయటికి వెళ్ళనివ్వకండి. దయచేసి అందరూ లైన్ లో నిలబడండి. మీ అందరినీ చెకప్ చేయాలి. కమాన్ కమ్ ఇన్ లైన్. వాట్ హ్యాపెండ్? బీ ఇన్ ద లైన్ అయితే కమాన్ కానిస్టేబుల్స్ హరీ అప్. చెప్పు, ఆ హారాన్ని ఎక్కడ దాచావు? నాకు తెలియదు. హార్మోని అపరా బేకు. ఆ రాజాగాడు నీ చేతికి హారాన్ని అందించడం, దాన్ని పట్టుకుని నువ్వు బయటపడ్డం మా వాళ్ళు కళ్ళారా చూశారు. కానీ మా వాళ్ళు నిన్ను పట్టుకునే లోపల నువ్వు ఆ హారాన్ని ఎక్కడో దాచేశావు. మర్యాదగా చెప్పకపోయావో నీ హార్మోని నేను వాయించేస్తాను. చెప్పు, ఎక్కడ దాచావు హారాన్ని? చెబుతాను. ఏమిటది? నాకు తెలియదని. రేయ్, ఆ రాజాగాడు వచ్చి రక్షిస్తాడని మొండికెత్తి మాట్లాడుతున్నావు. కానీ ఈ కంచుకోటలో ప్రవేశిస్తే దహనం చేయడానికి శవం కూడా మిగలకుండా ముక్కలు ముక్కలైపోతాడని వాడికి తెలుసు. చెప్పరా? నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను. ఆహా, ఈ మహాజన్ తలుచుకుంటే రాళ్ళ చేత కూడా రాగాలు పలికిస్తాడురా. మహాజన్,
నువ్వు రాళ్ల చేత రాగాలు పలికిస్తే నేను నీ కీళ్లు విరగ్గొట్టి ఆ రాగానికి తగిన నాట్యం నీ చేత చేయిస్తాను. ఆపరా నీ హార్మని. నువ్వు ఇప్పుడు వచ్చింది నా బోన్లోకి. సావు నుంచి తప్పించుకోవడం దుర్లభం. ఇలాంటి బోనుల నుంచి తప్పించుకోవడమే కాదు, వెళ్తూ నీలాంటి బేవకూఫుల బొముకలు విరిచి మరీ పెడతాను. మర్యాదగా జాన్ని విడిచిపెట్టు. నీ ముఠా వాళ్ళు నన్ను ఎదిరించినప్పుడు నా చేతిలో చావు దెబ్బలు తిన్నారు. అయినా బుద్ధి లేక ఇప్పుడు నా మనిషిని ఎత్తుకొస్తావా? ఇదే నీకు ఆఖరి వారిని. ఇక ముందు ఎప్పుడైనా నన్ను గాని నా వాళ్లను గాని ఎదిరించావు, నీ స్థావరం శ్మశానంగా మారుతుంది. అందులో నీ సమాధి కట్టాల్సి వచ్చింది. జాగ్రత్త. సార్, నన్ను రక్షించండి, కాపాడండి. సార్ సార్ సార్, నన్ను రక్షించండి. భయపడకు, పక్కే తప్పుకో. నమస్కారం అండి. ఎవరు నువ్వు? నా పేరు సీనండి. నన్ను సంవత్సరం నుంచి ఇక్కడే బంధించారండి. ఎందుకు? ఆకలేస్తుందండి. ముందు తినడానికి ఏమైనా పెట్టించండి, అన్ని చెప్తాను. రా. అది సార్ జరిగింది. మీ ఇంటికి ఫోన్ ఉందా? ఉందండి. నెంబర్ ఎంత? హలో, జ్యోతి స్పీకింగ్. హలో ఏడుకొండలు, ఉరఫ్ జ్యోతి. గుర్తుపెట్టావా? ఇన్నాళ్ళు నీ తమ్ముడిని మహాజన్ బంధించాడు కాబట్టి వాడు చెప్పిన పనులన్నీ చేశావు. ఇప్పుడు నీ తమ్ముడు నా అధీనంలో, నా ఇంట్లో ఒక చీకటి కొట్లో బంధించబడి ఉన్నాడు. నిజమా? నమ్మవా? సరే విను. అక్క, నేను సీను మాట్లాడుతున్నా. విన్నావుగా ఏడుకొండలు, ఇప్పుడైనా నమ్ముతావా? ఈ రోజు నుంచి నేను చెప్పిన పనులన్నీ చెయ్యకపోతే నీ తమ్ముణ్ణి దారుణంగా. అక్క, తమ్ముడు. అర్థమైందా ఏడుకొండలు? చూడండి, దయచేసి మా తమ్ముడిని ఏం చేయకండి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. తొందరగా దయచేయండి, లేకపోతే నీ తమ్ముణ్ణి చాలా చాలా విధాలుగా చిత్రహింసలు చేయాల్సి వస్తుంది. సీను, సీను. స్వాగతం, సుస్వాగతం. ఏమండి, మీకు చేతులైతే దండం పెడతాను. మా సీను వదిలేండి. వదిలేస్తాను, నేను చెప్పిన షరతులకు ఒప్పుకుంటే. మీ షరతులు ఏమిటో నాకు బాగా తెలుసు. దొంగతనాలు, దోపిళ్లు చేయడం, అవన్నీ తీసుకొచ్చి మీకు ఇవ్వడం, అంతేగా?
చేస్తావా? చేస్తా. ఆ మాట అనడానికి సిగ్గులేదు? అవును, ఆడది అణకువగా ఉంటేనే అందం. ఆట బొమ్మగాను ఆటం బాంబుగాను బ్రతకడం ప్రమాదం. సంసారం చేసుకోవాల్సిన స్త్రీ స్మగ్లింగ్ చేయడం క్షమించరాని అపరాధం. ఏమండి? అవునండి. నేనక్క. సీను. అక్క. సీను. అక్క. అక్క. సీను. సీను. అక్క, ఈయన ఆ మహాజన్ గారితో డిషిమ్ డిషిమ్ ఫైటింగ్ చేసి ఆ జాన్ తో పాటు నన్ను విడిపించారక్క. నేను ఉద్యోగం కోసం వెళ్ళి ఆ మహాజన్ గారి గుప్పిట్లో నువ్వు ఎలా చిక్కుకున్నావో మీ తమ్ముడంతా చెప్పాడు. నీ కథ విన్న నాకు నీ మీద జాలేసింది. ఏమండి, నన్ను క్షమించండి. క్షమించడం దేనికి? ఇన్నాళ్ళు నువ్వు ఎవరి కోసం అయితే కష్టపడ్డావో ఆ తమ్ముడు నీకు దగ్గరయ్యాడుగా. ఇక నువ్వు ఆ జీవితాన్ని మర్చిపోవచ్చు. కానీ ఆ మహాజన్ వాడిప్పుడు కోరలు తీసిన తాచుకోం. ఈ రోజు నుంచి నా మనిషి అనుకుంటున్న నీ జోలికి వస్తే వాడి ప్రాణాలు తీస్తానని వాడికి తెలుసు. నీకేం భయం లేదు. ఇప్పుడు నీ మనసు చల్లబడిందా? అణువణువున హృదయం, అడుగడుగున ప్రణయం, చిరునవ్వుల్లో శ్రీరాగం, అరచూపుల్లో అనురాగం. అణువణువున హృదయం, అడుగడుగున ప్రణయం, చిరునవ్వుల్లో శ్రీరాగం, అరచూపుల్లో అనురాగం. తొలి ఋతువై విరిసింది ప్రేమని నవ్వుల, మది మధువై పొంగింది వెచ్చని పొంగుల. ఆరారు కాలాలు వసంతాలు శాశ్వతం. అణువణువున హృదయం, అణువణువున హృదయం, అడుగడుగున ప్రణయం, అడుగడుగున ప్రణయం, చిరునవ్వుల్లో శ్రీరాగం, అరచూపుల్లో అనురాగం. కౌగిలిలా నే వస్తే కమ్ముకో కమ్మగా, కలలన్నీ పండిల్చి కరిగిపో కాంతిలా. లా 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 లా, లా 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 లా, లా 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 లా, లా 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 లా, లా 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 లా. నాదిలో ప్రియతో ఉండిపోతానుగా, వేసవిలో చందనమై అంటుకో జంటలా. వెన్నెల్లో మల్లెల్లో సుమించాలి జీవితం. అణువణువున హృదయం, అణువణువున హృదయం, అడుగడుగున ప్రణయం,
చూపుల్లో అనురాగం హే, లా, 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 లా. లా, 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 లా. లా, 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 లా. లా, 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 లా. లా, 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 లా. లా, లా, లా. తమలాంటి పుణ్యాత్ములు ఉండబట్టే మాలాంటి వాళ్ళు బ్రతకగలుగుతున్నాం బాబు. వెళ్ళొస్తాం బాబు. సెలవు బాబు. రారామరాజ్, నమస్కారం బాబు. బాగున్నావా? మీ దయవల్ల బాగున్నాను బాబు. వ్యాపారం కూడా బాగానే సాగుతుంది. బెంగళూరులో చదువుతున్న మా అమ్మాయికి ఇప్పుడే డబ్బు కూడా పంపించి వస్తున్నాను. డబ్బు ఏమైనా కావాలంటే తీసుకెళ్ళు. నేను డబ్బు కోసం రాలేదు బాబు, చూడాలనిపించింది, ఓసారి చూసిపోదామని వచ్చాను.